ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదివారా? దయచేసి ఇది మర్చిపోకండి, విసుక్కోకండి, తప్పక చేయండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 23:17 నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగినము. ప్రియులారా, నిత్యము ఒక ఆదివారమే కాదండి, ఏదో ఎప్పుడో కష్టాలు ఉన్నప్పుడు కాదు, కానీ నిత్యము దేవుని భయము మనలో ఉన్నట్లయితే తప్పక మనం ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతాం, ఎక్కడికి వెళ్ళినా పాపం నుంచి భద్రపరచబడతాం. చూడండి, దేవుని భయం మనలో ఉంటే ఒక పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు, ఒక యవనస్తురాలుగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ అమ్మ నాన్న లేనప్పుడు, నీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నీకు పాపం చేసే అవకాశం వచ్చిందనుకోండి, దేవుని యందు భయభక్తును కలిగి ఉంటే ఆ పాపం చేయకుండా నువ్వు దూరంగా పారిపోతావు, ఆ పాపం నుంచి నువ్వు భద్రపరచబడతావు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపం నిన్ను వెంటాడుతున్నది. ఎటువైపు చూసినా పాపం చేసే అవకాశాలు అందరికీ ఉన్నది. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన వారు వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఈరోజు నీవు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావని ఆధారం ఏమిటంటే, ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ఎదుగో నువ్వు పరిశుద్ధతలో దేవుని పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? దేవునికి దర్శనం బాగా ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావా? ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తి కలిగిన లక్షణాలండి. ప్రభువా, ఇదిగో ఈరోజు దేవుని బిడలుగా మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే అది మీకు లాభము, అది మీకు క్షేమము. మిమ్మల్ని బట్టి మీ కుటుంబ సభ్యులు కూడా మేలు పొందుకుంటారు. ఉదయకాలన దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. మనుషులు కన్నాక దేవుని యందు భయభక్తులు ఉంటే అది నేను ఎంతో క్షేమాన్ని ఇస్తుందండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలనే బిడ్డల మీద సమృద్ధైన దీవెనలు కుమ్మరించండి. యెహోవా యందు భయభక్తి కలిగండి. కృప ఈ వాగ్దానం విన్న బిడ్డల మీదకి దయచేయండి. ప్రాముఖ్యంగానైనా ఇదిగో నా తండ్రి, రాబోయే దినాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు, నాయన డిగ్రీ పరీక్షలు రాబోతున్నాగా అయ్యా, ప్రతి స్టూడెంట్స్కి మీరు జ్ఞానం ఇచ్చి చక్కగా రాయడానికి సహాయం చేయండి నా ప్రభా. అయ్యో తండ్రి, ఎండల్లోనైనా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క బిడ్డకి క్షేమం దయచేయనైనా. మరొకసారి స్కూల్కి వెళ్ళే బిడ్డలకి మీరు తోడునైనా. ప్రతి దైవ సేవకుని వారి కుటుంబాన్ని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.